పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి గారి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచనములు నేను చదువుతున్నాను. మీరందరూ కూడా ఈ 2 వచనాలు ఈ దిన ధ్యాన వాక్యంగా మీరందరూ చూడండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ పరలోకము, పరలోక రాజ్యము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకమునకు తండ్రి అయిన దేవుని యొక్క సెలవును బట్టి తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చుట కొరకు మానవుడు దేనిని పోగొట్టుకున్నాడో, మానవుడు ఏ సహవాసాన్ని పోగొట్టుకున్నాడో అదే సహవాసాన్ని మానవునికి మరలా తిరిగి దేవుడు ఇచ్చుట కొరకే దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకములోనికి పంపించి ఉన్నారు. కనుక ఈ లోకములో ఉన్న మానవుడు ఈ లోకము కాదు, కానీ ఈ లోకములో ఉన్న మానవునికి దేవుడు ఏమివ్వాలని ఆశపడుతున్నారు అంటే పరలోకము ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. కనుక పరలోకము ఎవరి కొరకు అంటే ఆయన సృజించుకున్న మానవునికి పరలోకము ఇచ్చుట దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉంది. యేసు ప్రభువారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటారు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను చూస్తారు కదా, మీ బిడ్డలు రొట్టిని అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పాముని ఇయ్యరు కదా, మరి మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులను మీరు ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే మరి నేను కూడా మరి పరలోకము ఇచ్చుట కొరకే నేను ఈ లోకములోనికి వచ్చాను అని చెప్పి యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో నా తండ్రి ఇంట మీకు అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండే స్థలములో మీరును ఉండులాగున నేను మిమ్ములను మరలా వచ్చి తీసుకుని వెళతాను అని ప్రభువు చెప్తూ ఉన్నారు. కనుక ఈ పరలోకము ఎవరి కొరకు అంటే పరలోకము మన కొరకే. ఈ 13వ అధ్యాయములో 7 ప్రత్యేకమైన ఉపమానాలు ఉన్నాయి. ఈ 7 ఉపమానాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉపమానము 6వ ఉపమానము. కనుక ఈ యొక్క 6వ ఉపమానము ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ. కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఉపమానము దేనికి పోలిక అంటే మరి దేవుని బిడ్డలారా ఫిలదెల్ఫియా సంఘానికి సాదృశ్యమైన ఉపమానము. కనుక ఈ ఫిలదెల్ఫియా సంఘములో లేనిది ఏమిటి అంటే తప్పు లేదు. మిగిలిన సంఘాల్లో ఏముంది అంటే తప్పు ఉంది. అందుకే లవోదికయ సంఘములో అంటారు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు దిగంబరుడవు, గుడ్డివాడవు, మరి నీవు ధనవృద్ధి చేసుకొనిచున్నాను అనుకుంటున్నావు కానీ అని చెప్పి ప్రభువారు మరి గద్దింపు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో. దేవుని బిడ్డలమైన మనము ఇక్కడ చూసినట్లయితే ఈ పోలికను మనం గమనిద్దాం. అదేమిటి అంటే పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదికిన యొక్క వర్తకుని వెదకుచున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. కనుక ఈ మంచి ముత్యము అనేటువంటిది చాలా విలువైనటువంటిది. కనుక మరి ఈ ముత్యము ఎక్కడ ఉంటుంది అంటే రాజులైనటువంటి వారు తమ కిరీటాల మీద ఈ ముత్యాలను అలంకరించుకుంటారు. ఉదాహరణకు మీరు చూస్తే
మరి కొన్నిసార్లు చిన్న బిడ్డలైనటువంటి వారికి లేదా చిన్నపిల్లలు పుట్టినరోజులు చేసుకునేటప్పుడు మరి బయట కొన్ని కిరీటాలు అమ్ముతూ ఉంటారు. 100 రూపాయలు, 150 రూపాయలు అలా ఉంటాయి. ఆ కిరీటాల్లో కూడా ఆ ముత్యములు పోలికగా ఉండే కొన్ని గాజు ముక్కలు పెట్టి వాటిని అమ్ముతారు. ఆ గాజు ముక్కలుగా, ఆ ముత్యాలుగా కనబడే ఆ గాజు ముక్కలు, ఆ డిజైన్ లేకపోతే ఆ కిరీటానికి ఏముండదు అంటే అందం ఉండదు, అలంకారం ఉండదు. ఆ యొక్క దేవుని బిడ్డలారా గంభీరత్వము కనబడదు. కనుక ఇక్కడ ఆత్మీయముగా మనము ఆలోచన చేసుకున్నట్లయితే ఈ యొక్క ముత్యము అనగా ఎవరు అని మనం చూస్తే, ఈ ముత్యము ఎక్కడ ఉండాలి అని ఆ దేవుడు కోరుకుంటున్నాడు అంటే భూలోకములో ఉన్న ఈ ముత్యము సంఘములో ఉండాలి. కనుక భూలోకములో ఉన్న ఈ ముత్యము సంఘములో ఉండాలి. సంఘములో నుండి ఈ ముత్యాన్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు అంటే పరలోకములోనికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. అయితే భూలోకములో ఉన్న మానవుడు ఎలా ఉన్నారు అంటే, దేవుని బిడ్డలారా, తండ్రి గారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణ, ప్రకటన గ్రంథంలో చెప్పిన ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. అదేమిటి అంటే, దేవుడట మానవుని కోసం పరలోకాన్ని సిద్ధపరిచారు. కనుక పరలోకాన్ని సిద్ధపరిస్తే మానవుడు తాను చేసే భక్తి ద్వారానే, తాను అనుకున్నటువంటి విశ్వాసము ద్వారానే నేను పరలోకం వెళ్ళగలుగుతాను అని తాను అనుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి మనం గమనిస్తే, ఒక స్వీట్ షాప్కి మనం వెళితే ఒక 10 కేజీలు 5 కేజీలు స్వీటు కొనడానికి, మరి నేను కూడా ఆ యేసు రాజ్యం ఒక షాప్ పేరు చెప్పారు తెనాల్లో. ఆ షాప్ దగ్గర నేను కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే కొంచెం శాంపిల్ ఇచ్చారు వెళ్ళేప్పుడు. ఆ శాంపిల్, అలాగే మీరు కూడా కొన్ని స్వీట్లు కొనడానికి వెళ్తారు. స్వీట్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ స్వీటు మనం కొనేటప్పుడు ఇదిగో చూడండి ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని ఆ స్వీట్ కొంచెం మన చేతిలో పెడతారు. ఈ స్వీట్ పెట్టినప్పుడు ఆ స్వీట్ మనం తింటాం, కానీ సంపూర్ణంగా ఏం కాదు అంటే మన నోటి నిండా ఉండదు. ఆ కొంచెం స్వీటు మన కడుపు కూడా ఏమవుదు, నిండదు, మనకు తృప్తి కూడా ఉండదు. అలాగే మానవుడు కూడా ఏమిటి అంటే ఏదో తాను చేసేవో చిన్నదాని వలననే నేను ఏమి సంపాదించుకోగలను అనుకుంటున్నాడు అంటే పరలోకం సంపాదించుకోగలను అనుకుంటూ ఉన్నారు. కానీ అది కాదు. కానీ దేవుని యొక్క సంపూర్ణతలోనికి ఒక మనిషి వస్తే ఆ సంపూర్ణతను బట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని పరిపూర్ణతలోనికి, దేవుడు సంపూర్ణతలోనికి తీసుకుని వెళతారు. కనుక దేవుని యొక్క వాక్యము అనగా మనల్ని ఎలా మారుస్తుంది అంటే ఒక ముత్యముగా మనల్ని మారుస్తుంది. ఈ వాక్యంలో మనం చూస్తే ఈ మంచి ముత్యములను మరి వెతుకుతూ ఉన్నాడు ఒక ఆయన. కనుక సంఘమనే నీవు నేను మనం అందరం కూడా ఒక ముత్యంగా మార్చబడాలి. ఈ ముత్యము ఎక్కడ ఉంటుంది అంటే సముద్రములో ఉంటుంది. కనుక సముద్రము అనగా ఆత్మీయమైన అర్థాన్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ లోకమే ఒక సముద్రం. ఈ లోకమనే సముద్రములో దేవుని బిడ్డలారా సంఘము ఉంది. సంఘములో దేవుని బిడ్డలారా అందరినీ కూడా దేవుడు ఎలా మార్చాలి అనుకుంటున్నాడు అంటే ఒక ముత్యముగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. కనుక ఇప్పుడు సంఘములో ఉన్న మనము ముత్యములుగా అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి ముత్యముగా మార్చుట కొరకు ఈ లోకములోనికి ఆయన వెదకవచ్చిన ఒక వర్తకునిగా, మంచి ముత్యములు వెదకవచ్చిన ఒక వర్తకునిగా ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. వర్తకుడు అనగా అమ్మేవాడు. ఏవి పెట్టి ఆయన మనల్ని కొన్నారు అంటే పౌలు గారు అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ వర్తకుడు ఏమి కొనాలి అనుకుంటున్నాడు అంటే అమూల్యమైనటువంటి ముత్యం. కనుక ఈ అమూల్యమైన ముత్యము ఆయన కొనుక్కోవాలి అంటే ఈ లోకంలో అమూల్యమైన ముత్యము ఎక్కడ లేదు. కనుక ఎక్కడా లేకపోయినా దేవుని బిడ్డలారా ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని ఆయన వెతుకుతున్నాడు అంటే నశించిన ప్రతి మనిషిని కూడా ప్రభువు రక్షించుకోవడానికి లోకంలోనికి వచ్చారు.
కనుక మరి లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఆయన ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించుకోవడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. కనుక ఈ మనుష్య కుమారుడైన ప్రభువే ఈ లోకములోనికి, దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకములోనికి వచ్చి పాపి అయిన మానవుణ్ణి ఏం చేస్తున్నారు అంటే వెతుకుతూ ఉన్నారు. అందుకే మరి యేసు ప్రభువారు అన్నారు, నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలువరాలేదు. కనుక దేవునికి మరి ఒక అదే మాటలో ప్రభువారు చెబుతూ అంటారు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కానీ చూడండి అనారోగ్యవంతులకే వైద్యుడు కావాలి. కనుక ఇక్కడ ఆయన వెదక వచ్చినది ఎవరిని అంటే ఈ లోకంలో ఉన్న పాపులమై ఉన్న ప్రతి మనిషిని కూడా పాపిని పరిశుద్ధినిగా చేసి ఒక ముత్యముగా ప్రభువారు మార్చి పరలోకములోనికి తీసుకొని వెళ్ళడానికే, ఆ పరలోక రాజ్యంలో ఈ ముత్యాన్ని పెట్టడము కొరకే దేవుని బిడ్డలారా ప్రభు పరలోకమును విడిచి భూలోకములోనికి వచ్చారు. కనుక ఈ వాక్యములో మనం చూసినట్లయితే ఈ పాపి మీద దేవునికి ఎంతో ప్రేమ ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక దేవుని బిడ్డలారా మరి 4వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూసినట్లయితే మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, చూడండి ఎంత గొప్ప మాట. కనుక ఈ భక్తి అనగా ఇక్కడ మనం వచ్చాము అంటే మన భక్తి కాదు, మన విశ్వాసం కాదు, మన గొప్పతనం కాదు, మన ధనఘనతలు కాదు, మనకున్నది ఏది కూడా దేవుని బిడ్డలారా కాదు. అది ఏమిటి అంటే ఆయన మనలను ఏం చేశాడు అంటే తానే మనలను మొదట ఏం చేశాడు, ప్రేమించాడు. కనుక ఆయన మనలను ప్రేమించిన వాడై ఉన్నారు. యోహాను గారి సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో, కనుక ఆయన యొక్క ప్రేమ ఎంతది అంటే పాపి మీద ఆయనకున్న ప్రేమ. అనగా ఆయన పాపులనే పిలవచ్చాడు, పాపి మీద ఆయనకున్నటువంటి ప్రేమ. తండ్రి గారు పాటలో రాశారు, ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ ఉండగలదు డెందాము గ్రహింపలేదు వందన మేమనుయేలా. కనుక ఎందుచేత ఈ పాపి పైన అంటే దేవుని బిడ్డలారా ఈ మనిషి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము, కానీ పడద్రోయబడినటువంటి సాతాను దేవుని బిడ్డలారా తెచ్చినటువంటి పాపమును బట్టి మరి చేటు వచ్చింది, చేటును బట్టి చాటుకు వెళ్ళారు. చాటుకు వెళ్ళిన మానవుణ్ణి దేవుని బిడ్డలారా తన చోట తానుండే చోటలో దేవుడు నిలువబెట్టుకోవాలనే దేవుడే ఈ లోకములోనికి దిగి వచ్చిన వారై ఉన్నారు. కనుక ఒక మంచి ముత్యముగా దేవుడు చేసుకోవాలని ఈ లోకములోనికి వచ్చారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూసినట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత మన ఎడల చూడండి ఆయన మన ఎడల చూపిన మహాప్రేమ చేత, ఆయన ప్రేమ ఎలాంటిదంట, మహాప్రేమ. కనుక ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమ మహాదివ్యకరమైనటువంటి ప్రేమ. కనుక దేవుడు మానవుని మీద కనుక దేవుడు మానవుని మీద ఆయన మహాప్రేమ దేవుడు ఏమై ఉన్నారు అంటే కలిగినటువంటి వారై ఉన్నారు. కనుక పాపి అయిన మానవుణ్ణి దేవుడు ఏం చేశారు అంటే ప్రేమించిన వారై ఉన్నారు. కనుక ఈ మానవుణ్ణి దేవుడు ఏమి చేయాలి అనుకుంటున్నాడు అంటే ఒక ముత్యముగా, అందుకే
మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ముత్యముగా మార్చుట కొరకే దేవుడు మొదట ఆయన మనలను ప్రేమించారు. భక్తులు పాటలో రాశారు, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మునే తెలిసి తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో ఎన్న తెలియదు చిత్రమో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. కనుక ఆయన మనలను ప్రేమించారు. కనుక ఇక్కడ దేవుని బిడ్డలారా ఎలాంటి వారము అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనిషి యొక్క హృదయము ఏమైపోయింది అంటే సాతానుకు నిలయమైపోయింది. ఈ మానవ హృదయము సాతానుకు ఒక ఆ ద్వారమైపోయింది. అయితే సాతానుకు నిలయమైపోయిన ఈ హృదయమును ప్రభువు ఏం చేయాలి అనుకుంటున్నారంటే కడిగి వేయడానికే ఈ లోకములోనికి వచ్చారు. కనుక ఇప్పుడు ఈ కడిగి వేయడానికి వచ్చినటువంటి ప్రభువే దేవుని బిడ్డలారా ఈ పాపిని రక్షించడం కొరకు, అనగా ఈ పాపాన్ని బట్టి, హృదయంలో ఉన్న ఈ పాపాన్ని బట్టి దేవుని బిడ్డలారా మనిషి ఏమైపోయాడు అంటే పాపము మనిషిని ఏం చేసిందంటే దరిద్రునిగా చేసింది. కనుక ఈ పాపము మనిషిని దరిద్రునిగా చేసింది. కనుక ఈ దరిద్రుడైనటువంటి మానవుని అందుకే పురుషోత్తం చౌదరి గారు అంటారు, మరి కడుబీదవాడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. కనుక చెడిపోయి పడిపోయి ఉన్న మానవుణ్ణి మరలా తిరిగి ఆయన బాగు చేసుకోవడం కొరకే దేవుని బిడ్డలారా ఆయన అనగా దరిద్రతలోనికి వెళ్ళిపోయిన మానవుణ్ణి మరలా తిరిగి ఈ మానవుని బాగు చేసుకోవడం కొరకే చూడండి పరమ తండ్రి అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే దరిద్రుని కోసము దరిద్రుడయ్యాడు. ఏమిటి వాక్యము మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీకి రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా చలము. అనగా ఆయన ఎవరు అంటే కృప కలిగినటువంటి దేవుడు. కృప అనగా పొందనర్హత లేని వానికి, అర్హత లేని వాని మీద దేవుడు చూపించేదే కృప. అనగా దేవుని బిడ్డలారా ఈ కృపను మనం చూసినట్లయితే చూడండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యము వలన మిమ్ములను ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తం ఆయనేమయ్యాడు. కనుక ఇప్పుడు మన నిమిత్తమే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారే ఆయన దరిద్రుడిగా మార్చబడ్డారు. ఆయన దరిద్రుడిగా మార్చబడ్డారని దేవుని బిడ్డలారా వస్త్రము లేని వానిగా భూమికి ఆకాశానికి మధ్య ఆయన వేలాడుతూ దేవుని బిడ్డలారా చూడండి మనుషులు చూడనొల్లని వానిగాను, వ్యాధిని అనుభవించు వానిగాను, వ్యసనాక్రాంతుడుగాను ప్రభు ఇంత శ్రమ అనుభవించడానికి ఈ కారణమేమిటి అంటే మనము దరిద్రులమైపోయాం. దరిద్రుడైన మానవుణ్ణి ధనవంతుడుగా అనగా ఒక ముత్యముగా మార్చుట కొరకే
ప్రభువు ఏమయ్యారు అంటే ఒక మరి దరిద్రతలోనికి వెళ్ళారు. అనగా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారు అంటారు, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, అనగా ఏమీ లేనివాడిగా, అనగా రిక్తునిగా ఆయన చేసుకొని శిలువ మరణము పొందునంతగా ఆ విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అనగా మరి ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠమయ్యున్న ఇంత గొప్ప దేవుడే తన్ను తాను ఆయన తగ్గించుకున్నారు. అందుకే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 4వ 5వ వచనంలో అక్కడ చూస్తాం మనము. మీరు అక్కడ ఆ చివరి భాగంలో 2వ భాగంలో మనం చూస్తాం ఏమని అంటే, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత అంట? అనగా ఈ కృప చూపించినటువంటి వారు ఎవరు అంటే, ఈ మంచి ముత్యములను కొన వెదక చూస్తూ ఉన్న వర్తకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో మనం చూస్తే ఈ కృపచేతనే మనం రక్షింపబడ్డాం. కనుక ఇది మన భక్తి కాదు, ఇది మన నీతి కాదు, ఇది మన యొక్క ఏమైనా మనం సంపాదించుకున్నది ఏమీ కాదు. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా, నీకంటే తెలివి కలిగిన వారు, నీకంటే జ్ఞానం కలిగిన వారు, నీకంటే ఎత్తు కలిగిన వారు, నీకంటే బలము కలిగిన వారు, నీకంటే ఆస్తి కలిగిన వారు, అందం కలిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు బయలుపరిచిన ఈ బైబిల్ మిషన్ సంఘములో, దేవుని యొక్క ఏర్పాటులో దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కూర్చున్నాము అంటే ఇది దేవుని యొక్క కృప మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే సిరిపురం కృపావరం గారు అంటాడు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా నెపమే కృపలో నా పరాధములను క్షమించు నా పరాధ. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కృపచేతనే ఏం చేయబడ్డాము అంటే రక్షింపబడ్డాం. కనుక దేవుని యొక్క వాక్యములో మనము కొన్ని విషయాలు గమనిద్దాం. ఈ వర్తకుడు అమూల్యమైన ముత్యమును మరి కొరకు, ఆ అమూల్యమైన ముత్యము కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. కనుక ఈ అమూల్యమైన ముత్యము కావాలి అంటే, ఈ అమూల్యమైన ముత్యముగా మనం మార్చబడాలి అంటే దేవుని బిడ్డలారా ఏం కావాలి అంటే ఆయన అమూల్యమైన రక్తము కావాలి. అమూల్యము అనగా అర్థం ఏమిటంటే వెలబెట్టి కొనలేనటువంటిది, మనము ఖరీదు కట్టలేనటువంటిది ఏమిటి అంటే అమూల్యమైనటువంటిది. అందుకే పేతురు గారు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కనుక చూడండి, పాపి అయిన మానవుని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఒక అమూల్యమైన ముత్యముగా. ఇక్కడ 4 విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఈ వర్తకుడు అమూల్యమైన ముత్యము కొరకు వెదుకుట, రెండవది అమూల్యమైన ముత్యమును కనుగొనెను, మూడవది అమూల్యమైన అతడు తన ఉన్నదంతయు అమ్మివేసెను, నాలుగవది ఈ విలువైన ముత్యమును అతడు కనుగొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అమూల్యమైన ముత్యము కొరకు, ఈ అమూల్యమైన ముత్యము కొరకు వెతుకుతున్న వర్తకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఈ అమూల్యమైన ముత్యము ఎక్కడ ఉండాలి అంటే పరలోకములో ఉండాలి. కనుక ఈ పరలోకములో ఉండవలసిన ఈ పరలోకములోనికి ఈ ముత్యము చేర్చబడాలి అంటే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి చూడండి నశించిన దానిని వెదకి ఆయన రక్షించుకోవడానికి వచ్చారు. కనుక ఈ రక్షించుకోవడానికి వచ్చినటువంటి ప్రభువారు ఈ నశించిన దాన్ని రక్షించుకోవాలి అంటే
యేసుక్రీస్తు ప్రభువారే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములలో మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక. ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు లభించునట్లు ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము ఏమయ్యాడు? శాపమై. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. దేవుని బిడ్డలారా, ఆయనను పట్టుకొన వచ్చినటువంటి బంట్రోతులు కూడా ఏమన్నారంటే, ఇతడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అన్నారు. న్యాయపీఠం మీద కూర్చున్న పిలాతు గారు కూడా ఏమంటాడంటే, ఇతనిలో ఏ నేరము నాకు కనబడలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు శాపగ్రహిగా ఆయన ఎందుకు అయ్యాడు అంటే, పాపి విమోచింపబడ. కింద కూడా మీరు చదివినట్లయితే చదవండి. మనలను ధర్మశాస్త్రము యొక్క విమోచించెను. అందును గూర్చి ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును చూడండి, మా మ్రాను మీద వేలాడబడిన వాడు ఏమయ్యారు? శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కనుక ఇప్పుడు మ్రాను మీద ఆయన చేసిన పని ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, మనందరి యొక్క పాప శాపము దోషము అంతా కూడా ప్రభువారు శిలువ మీద ఆయన వేసుకున్నవారై ఉన్నారు. కనుక ఈ శిలువ మీద వేసుకొని, ఈ శిలువ మీద మన పాపమునంతటి మనకు బదులుగా ప్రభువారు శిలువను మోసిన వారై ఉన్నారు. కనుక శిలువను సహించిన వారై ఉన్నారు, శిలువను ఆయన భరించిన వారై ఉన్నారు. అందుకే దేవుని సంగమై ఉన్న మనము శిలువలో ఆయన సహించి భరించి, ఆయన శిలువ రక్తము చేత అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనగా, ఇప్పుడు ఆయన రక్తము చేత, ఆయన అమూల్యమైన రక్తము చేత, ఆయన విలువైన రక్తము చేత, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత, ఆయన యొక్క దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేని ద్వారా విమోచింపబడలేని అనగా పాపము, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రక్తము ద్వారా. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, కనుక ఈ పవిత్రపరిచే తన యొక్క రక్తము, అందుకే దేవుని బిడ్డలారా, ఈ రక్తము ద్వారా మనను ఆయన కడుగుకొనాలనుకుంటున్నాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మీరు చూడగలిగితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట మరి నిలువబెట్టుకొనవలెనని, అందుకే తన యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి వారై ఉన్నారు. దేవుని సంఘమా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు ఇంత చేస్తే, మన కొరకు ప్రభువారు ఇంత చేస్తే, ప్రభువారు మన కొరకు ఇంత శ్రమను మన కొరకు అనుభవిస్తే, దేవుని బిడ్డలారా, అందుకే దైవజనుడు శిలువ ఎదుట, ప్రభువారు ఎదుట, శిలువ వేయబడిన ప్రభువారి ఎదుట మన తండ్రి గారు దైవజనుడు రాసుకున్నారు, నా నేరములు యేసు పైన వేసి కొన్న నీనెనరునకు స్తోత్రము, నీకు నేను చూపు ప్రేమ, నీ
ప్రాణార్పణ ప్రేమ నిధి ఎదుట మాత్రము. ఎంత చేసినా ప్రభువు ఎప్పుడు చేశారు? మహాశుక్రవారం శిలువ ధ్యానించుకుంటూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం చేశాడు. ఇంత భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఆయన తన ప్రాణము పెట్టి దేవుని బిడ్డలారా ఇంతగా ప్రభువారు కష్టపడితే, శ్రమ పడితే సంఘమే శుక్రవారం ఏం చేస్తూ ఉంది అంటే పనికి పోయి వచ్చి 7 మాటలు చెప్తుంది. మంచి శుక్రవారమే ఈ సంఘం ఎక్కడికి వెళ్తుంది? పనికి వెళ్తుంది. పనికి వెళ్ళి వచ్చి బోర్డు మీద రాసిన పేరుల్లో ఒక పేరు, ఏది నీకు ఏది ఇస్తే అది చేస్తాం. సంఘం ఏమని పాడుకుంటుంది? నా రుణము తీర్చినా. మరి ఆయన రుణం తీర్చడానికి నీవు ఆయన్ని ఆరాధించకుండా అండి తప్పు మాట్లాడేనా? తప్ప? ఈ సంఘం ఎక్కడికి వెళ్తుంది? ఒక మనిషి చనిపోతే గట్టిగానే మాట్లాడుతున్నా. మీరు నన్ను ఎన్నో అనుకున్నా నా తప్పేమి లేదు. అసలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకపోవటం మాది పెద్ద పాపం. ఆ పాపం అంతా మేము. ఈ సంఘమే ఎక్కడికి వెళ్తుందంటే 10 దాకా పని చేసుకొచ్చుకొని బరబర నీళ్ళు దెమ్మరించుకొని వచ్చి రైట్ ఏమా చార్యము ప్రియులారా. జాగ్రత్త. పాడుకుంటున్నావుగా, నీకు వచ్చా? పాటల పుస్తకం కొనుక్కున్నావుగా, ఏంది నా రుణము తీర్చినా ఆయన రుణం తీర్చడానికి ఒక పూట నువ్వేం చేయలేకపోతున్నావు. జాగ్రత్త జాగ్రత్త. కేవలం నోటి మాటల వలన ప్రయోజనమేమి లేదు. క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేయు క్రీస్తు ప్రభువు నీ క్రియల ఏముండాలి? క్రియలు ఉండాలి. దేవుని సంఘమా ఆలోచన చేయి. ఒక మనిషి చనిపోతే అమ్మ చాలా బాధపడేది. ఆమె పరలోకంలో ఉంది, భూలోకంలో మనం ఉన్నాం. రేపు అక్కడికి మనం వెళ్తాం. చాలా వేదన పడేది. ఇక్కడ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, మైక్ ఏం చేస్తాం? కట్టేస్తాం. ఊరు ప్రయాణాలు ఏం చేస్తాం అంటే? ఇంకా దగ్గరోళ్ళు అయితే ఏం చేయం? పొయ్యి కూడా వీళ్ళందరికంటే గొప్ప ఆయన కదా, గొప్ప ఆయన కదా, నీకు ఎలా బుద్ధి అవుతుంది? మగవాళ్ళు ఊరుకోరయ్యా, అది తప్పు మాట. వాళ్ళు మీరు చెప్తే వింటారు. వాళ్ళ దేవుని దగ్గర నేరస్తులు నిరపరాధులు చేయొద్దు. ఆలోచన చేసుకోమని నేను తెలియచేస్తాను. నీ ముఖ్యంగా ఎలా మార్చబడతావు? వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వర్తకుడు ఈ అమూల్యమైన ముత్యము కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని అంటే పాపి అయిన మానవుని. నేను పాపులనే పిలవచ్చుదని కానీ నీతిమంతులను నేను. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నారు, భక్తులు పాటలు రాశారు, పాపీరా వా పాపము విడచి పరిశుద్ధుల విందులు చేరా. దేన్ని విడిచి? పాపమును విడిచి. అనగా ఈ పాపము పాపి కొరకు ఆయన ఏం పెట్టాడు అంటే ఎంత చెయ్యాలో ఆయన అంత చేశాడు. ఎంత ఆయన దేవుని బిడ్డలారా మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా దేవుని బిడ్డలారా స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ప్రభువారే నీ కొరకు శిలువ మీద ఆయన అప్పగించుకున్నాడు. అందుకే శిలువ ఎదుట హృదయ వేదనని భక్తుడు పాడుకుంటూ, నా ప్రాణధనమా, నా పట్టుకొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి.
దేవుని బిడ్డలారా, సిలువ ఎదుట ఆయన హృదయ వేదన. కనుక నీవు నేను మనము చూడండి, మరి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఆయన సిలువను మనం ధ్యానం చేసుకుంటూ మన శరీరాన్ని ఎలా మనం కడుక్కుంటున్నామో మన హృదయాన్ని మనం అలా కడుక్కోవాలని సేవకుడిగా నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన నశించిన దాన్ని వెదకి, ఈ నశించిన దానిని ఆయన ఎలా చేయాలి అనుకుంటున్నాడు అంటే ఒక ముత్యంగా చేయాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా గారి గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు ఏం చేశారు? తొలిగెను. కనుక మనం చూడండి, మనము మనకిష్టమైన త్రోవకు తొలగినప్పుడు, దేవుని బిడ్డలారా, గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఆయన సిలువ మీద ఎవరి దోషం ఉంది? మన అందరి యొక్క దోషం ఉంది. అనగా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అందుకే లూకాసు వార్త దేవుని బిడ్డలారా 15వ అధ్యాయము మీరు చూసినట్లయితే చూడండి, 3వ వచనం నుండి మనం చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉన్నాడలా, వాటిలో ఒకటి తప్పిపోయినా అతడు 99ని విడిచిపెట్టి తప్పిపోయినది అది దొరుకు వరకు దానిని వెదికి వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో ఆ గొర్రెను తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి పొరుగు వారిని పిలిచి సంతోషించు. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఇంకా మిగిలిన 99 గొర్రెలు ఎవరివి? ఆయనయే. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క గొర్రెదేముందిలే అని ఆయన అనుకోలేదు. ఈ తప్పిపోయిన గొర్రె ఎవరు అంటే మనమే అనుకుంటే, ఈ గొర్రెను వెతికి ఒక ముత్యముగా ఆయన చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అడవిలో ఈ మిగిలిన గొర్రెలను ఆయన విడిచిపెట్టాడు, ఈ ఒక్క గొర్రెను వెతుక్కున్నాడు. అందుకే ప్రభు యొక్క ప్రార్థన ఒకటి ఏంటంటే, వాగ్దానము, వెదకుడి మీకు. కనుక ఆయన వెతుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వెతికి ఒక గొర్రెను ఆయన, ఆ ఒక్క గొర్రెను ఆయన పట్టుకున్నాడు. ఈ దొరికిన గొర్రెను ఎక్కడ వేసుకున్నాడు? భుజముల మీద వేసుకున్నాడు. దేవుని పిల్లలమైన మనము చూడండి, ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. ఈ రాజ్యభారంలో నీ పాపభారం, నా పాపభారం, మనందరి పాపభారము. అందుకే తండ్రి గారు రాశారు, పాపభారం ఎల్ల మోసి. కనుక ఆయన దేవుని బిడ్డలారా, ఈ దొరికినటువంటి ఈ 99 గొర్రెలను బట్టి సంతోషము కాదు కానీ ఈ ఒక్క గొర్రె. అందుకే దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరినీ ఆయన, మనకంటే ఊళ్ళో ఇక్కడ నుంచి మొదలేసుకుంటే చాలామంది ధనం కలిగిన వాళ్ళు ఉన్నారు, బంగారం కలిగిన వాళ్ళు ఉన్నారు, భాగ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, మేడలు కలిగిన వాళ్ళు ఉన్నారు, మిద్దెలు కలిగిన వాళ్ళు ఉన్నారు, నీకంటే ఎత్తులావు కలిగినటువంటి వారు ఉన్నారు. నన్ను వెదికి భుజాల మీద ఎత్తుకుని వచ్చి సన్నిధిలో కూర్చుండబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే నీవు నేను మనం ఒక ముత్యముగా మనం మార్చబడాలని, ఒక ముత్యముగా మనల్ని చేసుకోవడం కోసము ఈ గొర్రెను ఆయన ఏం చేశాడంటే వెతికాడు. అక్కడ అంటాడు, మారు మనస్సు అక్కరలేని 99 మంది కంటే, ఆ నీతిమంతుల కంటే, సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై. చూడండి, ఈ యొక్క మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందే ఒక విషయమై దేవునికి ఎక్కడ సంతోషం అంట? పరలోకములో సంతోషం. దేవుని బిడ్డలారా, ఈ గొర్రెను, ఈ ఒక్క గొర్రె ఎందుకులేని ఆయన విడిచిపెట్టలేదు. కనుక నిన్ను నన్ను మళ్ళీ ఆయన ఏం చేయలేదు అంటే విడిచిపెట్టలేదు, ఆయన వెతుకుతున్నాడు. ఎందుకంటే ఒక ముత్యముగా చేయడానికి ఈ వర్తకుడు ఏం చేస్తున్నాడు అంటే వెతుకుతున్నాడు. ఈ వర్తకుడు ఏం పెట్టి మనల్ని కొంటూ ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా, ఆయన తన రక్తమును, విలువైనటువంటి అమూల్యమైన రక్తం, ఈ అమూల్యమైన ముత్యం కావాలి అంటే
మీరు బట్టల షాప్కి వెళ్తారు, మనం ఒక 5,000 రూపాయల్లో చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఇవన్నీ మనకు నచ్చకపోతే ఆయన ఇంకొక ఇటు జరగండి అని మనల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆ 5,000 నుంచి 10,000 వరకు ఉండేటువంటి బట్టలు మనకు తీస్తాడు. మనం బహుశా ఏమంటామంటే, అయ్యా ఆ స్థాయి మంది కాదు అంటాం, అంత మేము కొనలేము, ఆ స్థాయి మాది కాదు, వీటిలోనే ఇంకా చూపించండి అంట. కానీ నీ స్థాయి ఏదైనా సరే, నీవే స్థితిలో ఉన్నా, అందుకే భక్తుడు పాటలో రాశాడు, పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు, చెడిన వాడా నైనా నన్ను చేరదీసే బ్రోచినావు. కనుక భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును. కనుక ఈ గోతిలో పడిన మానవుని గోతిలో ఉంచకుండా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొర్రెను ఆయన ఏం చేశాడు అంటే వెదికాడు. వెదికి దేవుని బిడ్డలారా సంతోషించమని అందరితో చెప్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ గొర్రె ఏమవ్వాలి అంటే ఒక ముత్యముగా మార్చబడాలి అని. అందుకే మనం చూసినట్లయితే చూడండి, యోహాను గారి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు శ్రీ అయ్యా, ఈ బావి లోతైనది చేదుకొనుటకు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సమరయాశ్రీ అనేటువంటి ఈ యొక్క సమరయులు ఎలాంటి వారు అంటే, దేవుని బిడ్డలారా, యూదులకి సమరయులకి సాంగత్యము ఉండదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 5వ అధ్యాయంలో సమరయుల యొక్క స్వభావము ఎలాంటిదంటే తిక్క స్వభావం అని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక ఈ సమరయులైనటువంటి వారు దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ 4వ అధ్యాయం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపు భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసిన రీతినే ఆ బావి దగ్గర కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయాశ్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగాను. చాలండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ సమరయాశ్రీ అనగా సమరయులకు యూదులకు ఏమీ లేదు, సాంగత్యం లేదు. కనుక దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మరి ఏమని అడుగుతున్నారు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మాట మనం చూస్తే ఇక్కడ 9వ వచనం, ఆశ్రీ యూదుడవైన నీవు సమరియా స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అనగా ఇక్కడ సమరయా స్త్రీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని ఏమని చెప్తుంది, ఏమని పిలుస్తుంది? నువ్వు యూదుడివే, సమరయురాలైన నాకు దాహమిమ్మని నీవు నన్ను ఎలా అడుగుచున్నావు. అనగా ఈమె దేవుని బిడ్డలారా, ఈమె గమనించింది ఏమిటంటే, యేసు ప్రభు వారు ఎవరని గమనించింది? యూదుడని గమనించింది. దేన్ని బట్టి గమనించింది? క్రైస్తవేతరులు అయితే ఏమంటారంటే కట్టు బొట్టు అంటారు. ఇది అది కాదు. మాట, బాట, చూపు, వస్త్రము, ప్రవర్తన, ఇదంతా కూడా ఎవరు గమనించారు? ఆ సమరయ స్త్రీ గమనించింది. కనుక నీవు యూదుడివే, నీ పద్ధతి యూదుల పద్ధతే, నీ మాట యూదుల పద్ధతే. మీకు కూడా కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాల్లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థనకి వెళ్తారా అని నువ్వు అడగతలికి మిమ్మల్ని అడిగి ఉండొచ్చు. కారణం ఏమిటంటే ఓ పద్ధతి ఉంది. కనుక ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసింది అంటే ప్రభువులో ఉన్న ప్రత్యేకతను గమనించగలిగింది. ఇది సంగతి. కనుక నీవు నేను అనగా ఇక్కడ ఈమె ఎవరు అంటే, చూడండి ఇక్కడ వాక్యంలోనే మనం చూస్తాం. ఇక్కడ ఏమంటుందంటే దేవుని బిడ్డలారా, మరి ప్రభువునంటూ ఉంది. ఈమె చేసిన పని ఏమిటి అంటే, ఇక్కడ
మరి 17వ వచనంలో చదువుకుందాం, ఇక్కడ 16వ వచనం చదువుకుందాం. నీవు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని చెప్పాను, నాకు పెనిమిటి లేడనగా ఆమెతో చాలండి, నువ్వు పెనిమిటి లేడంటున్నావు కానీ నీకు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇంత అసలేమో మంచినీళ్ళకి ఎప్పుడు వచ్చింది? అసలు మంచినీళ్ళకి ఎప్పుడు రావాలి? పొద్దున పూట రావాలి. ఈమె ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం వచ్చింది. అంటే ఈమె జీవితంలో ఏముంది? మార్పు అనేది ఉంది. కనుక మార్పు కలిగిన ఈ జీవితం కలిగినటువంటి ఈ స్త్రీ కోసం ఎవరు వచ్చారు అంటే నశించిన దాన్ని వెతికి, అనగా ఈ నశించిన దానిని ఏం చేయడానికి వచ్చాడు అంటే ఒక ముత్యంగా చేయడానికి వచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం 28వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన. చూడండి, ఇక్కడ ఈమె ఏం విడిచిపెట్టింది? బావి దగ్గర, అనగా దైవ సన్నిధిలోనికి వచ్చిన మనము 7 మెట్ల ప్రార్థన ద్వారా మనము ఇక్కడ ఈమె ప్రభువుతో మాటలు ఎంతసేపు అంటే ప్రభు ఎంతసేపు మాట్లాడి ఉంటారంటే కొంచెం సేపే. అందుకే మనిషికి మాట ఆమెని బాగా షైన్ అంటే చిన్నప్పటి నుండి సన్నిధిలో పెరిగావు కాబట్టి ఆ షైన్ అంత షైన్ ఉండాలి. అవును, కరెక్టే. మనిషికి మాట దెబ్బ. నిజమే, దేవుని పిల్లలమైనటువంటి మనం గమనించినట్లయితే చూడండి, మనిషికి మాట, గొడ్డుకి ఏంటంట? దెబ్బ. కనుక ఇక్కడ ఈ మనిషి దేవుని బిడ్డలారా ముత్యంగా మార్చబడాలి. కనుక ముత్యంగా మార్చబడాలి అంటే అసలు ఇంతకంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన ఆరోగ్యవంతుల కోసం రాలా. ఎవరి కోసం వచ్చాడు? అనారోగ్య బలహీనుల కోసమే, రోగుల కోసమే ఆయన వచ్చాడు. కనుక మరి నీతిమంతుల కోసం ఆయన రాలా. ఎవరి కోసం వచ్చారు? పాపుల కోసమే వచ్చారు. అందుకే పాటలు పాడుకుంటాం, పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభు నిలదలచవేయో మనసా. చాలండి. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ స్త్రీని గురించి చూడండి. ఇక్కడ 39వ వచనం చదువుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన, సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయన యొద్దకు వచ్చి చూడండి, ఊరిలోని వారందరినీ ఎక్కడ తీసుకొచ్చింది? బావి దగ్గరగా తీసుకొచ్చింది. బావి దగ్గర ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. కనుక ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఏం చేసింది? అందరిని తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? అయ్యా మా దగ్గర ఉండు, రైట్ ఉండు అని అంటున్నారు. సమరీయులలో అనేకులు ఏం చేశారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఒక్క సమరయ స్త్రీ. ఓ దేవుని బిడ్డ, నీ సాక్ష్యం ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీవు నడిచే నీ స్థితిని బట్టి నీ ఒక్క మనిషి అయినా నీవు దేవునిలోనికి పట్టుకోగలిగావా? అసలు నీ కుటుంబాన్ని పట్టుకోగలిగావా? జ్ఞానవంతురాలు తన ఇల్లు, నీ ఇల్లు అందుకే మన వాళ్ళు ఏమంటారంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఇల్లు మొట్టమొదట ఏం చేయాలి? దేవుని బిడ్డ అది కట్టుకోవాలి. అది కట్టుకోవడం కోసమే యేసు ప్రభు వారు అన్నారు. ఏమన్నారంటే నా కోసం కాదు, మీకోసం. పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం ఎడుతాం, పిల్లలకు మగ పిల్లలు పుట్టాలని ఎడుతాం. ఇది కాదు, ఆ పిల్లలు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా బ్రతకాలి. దానికోసం కన్నీరు కార్చొద్దని
దేవుడు చెప్పలా, ఏడవమనే చెప్పారు, కన్నీరు కార్చమనే చెప్పారు. మన బిడ్డలు ఏ బిడ్డలుగా బ్రతకాలి? దేవుని బిడ్డలుగా మన బిడ్డలు బ్రతకడం కోసం. అందుకే ఇక్కడ ఈ సమరయ స్త్రీని దేవుడు ఏం చేశాడు అంటే ఒక ముత్యముగా దేవుడు మార్చాడు. కనుక ఇప్పుడు ఏమైంది అంటే ఈమె ముత్యముగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి మీరు చూస్తే ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తాం. యేసు ఎవరో అని చూడగోరెను, పొట్టివాడైనందున చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు చాలని. ఇక్కడ దేవుని బిడ్డలారా ఎవరిని చూడాలని? అందుకే ఒక ఆయన అంటాడు, ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే అసలు జక్కయ్య చెట్టు ఎక్కడానికి ఒక కారణమే తన ఉద్దేశాన్ని రాశాడు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఈ జక్కయ్య గారి బిజినెస్ అంట పడిపోతుందంట. ఎందుకంటే రోగాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర అప్పుల కోసం వచ్చేవాళ్ళు. ఈ అందుకే మనిషి డబ్బు ఎక్కడ దిగిపోయినా ఎక్కడ తెస్తాడు? బంగారం దగ్గరైనా బేరం ఆడతాడు కానీ జబ్బు దగ్గర హాస్పిటల్ దగ్గర బేరం ఆడటానికి ఉండదా? బీపీ బిళ్ళలు అట్ట 50 రూపాయలు అనుకో, 40 చేసుకో అంటే ఎత్తాడా? కుదురుద్దా? కుదరదు. అవునండి. దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య గారి బిజినెస్ ఏంటంటే నీకు ఎంత రాసుకుంటే అంత అని తనకున్న బాధను బట్టి వ్యాధిని బట్టి తెచ్చుకుంటారు. కాబట్టి ఈయన దగ్గర రోగులైనటువంటి వారు అందరూ ఉచితంగా బాగుపడుతున్నారు, విశ్వాసాన్ని బట్టి బాగుపడుతున్నారు. అసలు ఈ వైద్యుడు ఎవరో చూడాలి, అసలు ఈయన ఎవరో చూడాలి అంటే ఈయన పొట్టివాడు, ఆయన రాసిన ఉద్దేశం. అయితే ఇతను మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కితే చెట్టు ఎక్కి జక్కయ్యని ఎవరిని చూశారు? ప్రభువు చూశాడు. అయితే జక్కయ్య ఆయన పేరేం తెలియదు, ఈయన చూడాలనుకున్నాడు. ఆయన పేరు, ఆయన జన్మ, ఆయన తల్లి గర్భంలో పిండంగా ఉత్పత్తిగా లేకముందే ఎవరు చూశారు? ప్రభువుకు తెలుసు కనుక జక్కయ్య దిగిరా అన్నాడు. దిగిరమ్మనగానే దేవుని బిడ్డలారా జక్కయ్య దిగాడు. చూడండి, నన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే ఈయన ఎంతో గొప్పవాడని దిగాడు. దిగిన తర్వాత నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అక్కడ కింద అంటారు, పాపి అయిన ఈ మనిషి ఇంట బస చేయడానికి వెళ్తున్నాడు, ఈయన ఎలాంటి వాడు అని అంటారు. ఎవరినే? అయితే జక్కయ్య దిగట. జక్కయ్య మరి యెరూషలేము వెళ్ళి రావాలంటే 2 లక్షలు ఉంటే వెళ్ళి రావచ్చు. మీలో ఎవరన్నా ఉంటే వెళ్ళి రావచ్చు, వెళ్ళిరండి. జక్కయ్య ఇంటికి చెట్టుకి చాలా దూరం లేదంట. బంగారం అయితే చేయించుకోగలుగుతాం కానీ ఇట్టాటికి లేకపోతే ఏడన్నా ఉందంటే కొంటాం కానీ వెళ్ళి రావాలంటే ఏడెళ్ళి వస్తాం, ఒప్పుదా? ఒప్పదు. దేవునికి మహిమ కలుగురు గాక. వెళ్ళాలనుకునే వారిని దేవుడు తీసుకెళ్ళును గాక. ఆమెను చూసి రావడం మంచిది. దేవుని బిడ్డలారా గమనించండి, జక్కయ్య ఇంటి దగ్గర నుండి దేవుని బిడ్డలారా చెట్టు దగ్గరికి చాలా దూరం లేదంట. ఆయన ఏమంటున్నాడు? పిలవ పెట్టకుండానే చెప్పండి మీ నాయకుడు, నేడు నేను నీ ఇంట పదయ్యా అని అన్నాడు. ప్రభుతో అడుగుతున్నాడు. పెద్ద బోధ ఏం చేయలే. ఇప్పుడు చెప్పావు యామని మనిషికి మా కనుక దేవుని బిడ్డలారు ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంటే నడుస్తూనే జక్కయ్యకి బోధ ఏం చేయలే, జక్కయ్యతో ఏం మాట్లాడలే. ఇంటికి వెళ్తా ఉన్నాడు. అనుకునేవాళ్ళు అనుకుంటానే ఉన్నారు, ఏమని? పాపి అయినా వెళ్తున్నాడు అని చెప్పి అందరూ వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళేలోపే జక్కయ్య మనసు ఏమైపోయింది? ఇప్పుడు ఈ జక్కయ్య ఎలా మారిపోయాడు? అమూల్యమైన ముత్యముగా వెదికాడు. దేవుని బిడ్డలారా, అయ్యా నేను ఎవరి యొద్ద అన్యాయంగా పుచ్చుకున్నాను వానికి 4 అంతలు ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా చూడండి, మరి ఇదంతా కూడా మార్పు వచ్చింది. ఈ జక్కయ్యని ఏమన్నాడంటే ఇతడు కూడా నిజముగా అబ్రహాము కుమారుడే. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, పాపాత్మురాలైన స్త్రీ పాపం చేత పట్టబడింది. కానీ అందరి దృష్టిలో ఆమె ఎవరో? పాపాత్మురాలే. పాపాత్మురాలైన స్త్రీని దేవుని బిడ్డలారా దేవుడు పరిశుద్ధురాలుగా చేశాడు.
చూడండి, ఇప్పుడు ఈమె కూడా ఏమైంది అంటే ఒక ముత్యముగా మార్చబడింది. ఆమె ఏం చేసిందంటే గొప్ప కార్యము. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచింది. కనుక తన హృదయం అనే బుడ్డిని ఆమె పగలగొట్టింది. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అందుకే ఇక్కడ ఆయన అమూల్యమైన ముత్యం కొరకు ఆయన ఎదురు చూశాడు. తన కొన్నదంతా కూడా అమ్మి ఏం కొనుక్కున్నాడు? అమూల్యమైన ముత్యమును కొనుక్కున్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మనల్ని ఆయన కొనుక్కున్నాడు. మీరు వెలబెట్టి విలువబెట్టి ఏమయ్యారు? ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి కొనబడినటువంటి వారు. మనం అలాంటి ముత్యములుగా దేవుని బిడ్డలారా దేవుడు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, సముద్రంలో కొంతమంది మరి బంగారము, వెండి, రాగి, కొన్ని లోహాలు భూమిలో దొరుకుతాయి. ముత్యం ఎక్కడ దొరుకుద్దంటే సముద్రంలో దొరుకుద్ది. కనుక ఈ ముత్యము తయారయ్యే విధానం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, ఈ ఆల్చిప్ప సముద్రములో ఉంటుంది. ఈ సముద్రము ఈ ఆల్చిప్పలోనికి ఒక పురుగు వెళ్ళుద్ది. ఈ పురుగుతో పాటు కొన్ని ఇసుక రేణువులు కూడా వెళతాయి. ఈ వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆ చిప్ప మూసుకుపోద్ది. కొంతకాలానికి ఆ పురుగులో నుండి కొన్ని సంవత్సరాలకే దేవుని బిడ్డలారా ఆ పురుగు ఆ యొక్క ఎదిగే కొద్దీ ఆ యొక్క ఇసుక ఒక ముళ్ళు వలె గుచ్చుకొని ఆ యొక్క పురుగుకి రంధ్రం ఏర్పడి గాయం ఏర్పడి ఆ రంధ్రంలో నుండి ఆ గాయములో నుండి రసిక వస్తుంది. కొన్ని సంవత్సరాలు కారిన ఆ రసిక అదే ఏమిటి అంటే ఆ జిగురే ఏమిటి అంటే ముత్యంగా తయారవుద్ది. చూడండి, కొంతమంది సముద్రంలో చేపలు పట్టుకుంటారు, కొంతమంది కొన్ని పట్టుకుంటారు, కొంతమంది ఏం పట్టుకుంటారు? ముత్యాలు పట్టుకుంటారు. చూడండి, ఆ ముత్యము బయటికి తీసిన తర్వాత, వేటగానికి దొరికిన తర్వాత ఆ ఆల్చిప్పలో నుండి తీస్తే ముత్యము వస్తుంది. ముత్యం అందుకే చూడండి 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైన. ఇప్పుడు గుణవతి అయిన భార్య అనగా ఈ విలువ పెట్టి కొనబడిన ఈ ముత్యము ఎలా ఉండాలి అండి? గుణవతి అయిన భార్య. ఇప్పుడు గుణం ఉండాలి భార్య అనగా సంఘం అనే భార్యకి ఏముండాలి? గుణం ఉండాలి. గుణం అంటే దేవుని బిడ్డలారా దైవ లక్షణాలనే గుణాలు ఉండాలి. ప్రేమ, న్యాయము. చెప్పండి, దైవ లక్షణాల్లో ఉన్న లక్షణాలు చెప్పండి కొన్ని. అమ్మా, ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము. దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా దేవుని యొక్క దైవ లక్షణాలు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. ఇప్పుడు మనము దేవునికి ఎలా ఉండాలి? ముత్యంగా ఉండాలి. ఈ ముత్యాన్ని ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు? కిరీటంలో ఉంటాయి. కనుక ఇప్పుడు చూడండి, ఈ కిరీటంలో ఉన్న ఈ ముత్యానికట దేవుడు పరలోకంలో ఈ జయించిన ఈ ముత్యాన్ని ఎక్కడ తీసుకెళ్తారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనంలో ఉంటుంది కదా, జయించు అని నా సింహాసనమందు కూర్చుండనిచ్చేది. మరి ఆయన ఎక్కడ కూర్చుంటాడు? భూలోకంలో వచ్చి ఆయన కష్టపడి శ్రమపడి ఉమ్మివేయించుకొని నీకోసం కొరడా దెబ్బలు కొట్టించుకొని మేకు చేతుల్లో గాయాలు, ప్రక్కలో గాయాలు, ఒళ్ళంతా గాయాలు, ఎంత ప్రయాసపడి మళ్ళీ నిన్ను సంపాదించుకుని నిన్ను అక్కడ తీసుకొని వెళ్ళి ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ జయించువానిని. నిజంగా దేవుని బిడ్డలారా, నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి
నావని మరువగలనా నీవు నారుషివై బోధించి నా బదులు చనిపోయి నావని మరువగలనా మరువగలనా అని మనము ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై బెట్టిరి సోదరా ఒకడు బళ్ళెంబుతో బొడవా నీళ్ళు ఎంత గారినా ఎంత పడినా ఎంత ప్రయాసపడినా ప్రభు యొక్క శిలువ ధ్యానం రోజు సంఘం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ధ్యానం చేస్తుంది? ఏమా ఎక్కడ ధ్యానం చేయాలి? జాగ్రత్తగా ఆలోచన చేసుకో. కన్నీరు కార్చి కార్చి జీవితాలు అయిపోతున్నాయి. నాకు కూడా 50+ అయిపోయింది. అసలు నిన్న ఈరోజు నేను వాక్యం చెప్తానో లేదో అని నేను అనుకున్నాను. దేవుని బిడ్డ, నువ్వు మార్చుకో, పద్ధతులు మార్చుకో. శిలువ ధ్యానం రోజు కూడా వెళ్ళి ఎక్కడ కూర్చోబాక, అటు చూడండి వెనక్కి, ఎక్కడ కూర్చోబెట్టబాక. శిలాపాపం ఎక్కడ ఉండాలి? రెండు చేతులు దండం పెట్టి చెప్తాను, ఇంటే ఈను లేకపోతాను, ఇంటే ఈను లేకపోతాను. చెప్పాల్సిన బాధ్యత అవదు. ఇంత శ్రమను మనం ధ్యానం చేసుకుంటూ ప్రభు దీవెన అందుకుందాం. ఆయన మన కోసం మనల్ని ఏం చేయడానికి వచ్చారు? ముత్యంగా చేయటానికి వచ్చారు. మనం ఎవరమే? ముత్యాలమే. ఈ ముత్యం యొక్క స్థితిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. బైబిల్ మిషన్లో ఉన్నాం, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు, దేవుడు ఏర్పాటు చేసింది. దేవుంది ఇంకా అందరికంటే దేవుడు ఇంకా వ్రత దినాలు, దైవ సన్నిధి కార్యక్రమాలు ప్రభు మనకు ఎక్కువ ఇచ్చారు. అలాగ ముత్యములుగా మార్చబడదాం, ముత్యములుగా దీవింపబడదాం, ముత్యములుగా పరలోకముకు ఎగుదాం. కృప మనందరికీ తోడయ్యుండును గాక.